హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 9వ భాగంలో ఫణిభూషణరావు బట్టల దుకాణం ఎదురుగా రమేష్ మాధురి సహాయంతో తనకు పోటీగా బట్టల వ్యాపారం ప్రారంభిస్తాడు. రమేష్ హేమలకు పాప పుడుతుంది. 21వ రోజు కూతురి నామకరణ మహోత్సవం చాలా ఘనంగా చేస్తాడు. తనకి కరుణ అని పేరు పెట్టుకుంటాడు. జగదాంబ, సుశీలమ్మ, సుబ్బులు తల్లిని పిలుస్తారు. కానీ వారెవరూ రారు. రమేష్ చాలా బాధపడతాడు. ఇక రంగనాయకికి మొదట్లో ఇందుపల్లె వెళ్ళడం ఇష్టం లేకపోయినా వారం రోజులు తిరగకుండానే ఇందుపల్లె అంటే ప్రాణం అయిపోతుంది. ఒక్క మధు చదువు పాడవుతుంది అని బెంగ తప్ప. రమేష్ పుత్రరత్నం కావాలి అని హేమని అడుగుతాడు. ఒక్క పిల్లకి నువ్వు డబ్బో అంటున్నావు, ఇంకో పిల్ల పుట్టి ఉంటే భూమి ఆకాశం మింగేస్తానంటావేమో అని నిష్ఠూరంగా అంటుంది. కరుణ 5వ పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తారు. రమేష్ కూతురి కోసం మొట్టమొదటిసారి గుడికి వస్తాడు. దేవుడికి నమస్కరిస్తాడు. తన చిట్టి తల్లికి దేవతల ఆశీస్సులు కావాలని. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది. రమేష్ కంపెనీ పని మీద ఆ సాయంత్రం అర్జెంటుగా బొంబాయి వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్నమే ఇంటికి ఫోన్ చేసి హేమతో బట్టలు సర్ది రెడీగా ఉంచమని చెప్పాడు. అతను 4 గంటలకి హడావుడిగా ఇంటికి వచ్చాడు. హేమ అప్పటికే టిఫిన్, టీ రెడీ చేయించి సిద్ధంగా ఉంచింది. కరుణ ఏది? టిఫిన్ త్వరగా తింటూ అడిగాడు. అసలు అతను ఇంటికి రాగానే ఏ మూల ఉన్న కరుణ డాడీ అని పరిగెత్తుకు వచ్చి అతని కాళ్ళకి చుట్టేసుకుంటుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఎక్కడో ఆడుతున్నట్టుంది అంది హేమ. పక్కింటికి వెళ్ళిందేమో, తీసుకురా వంట కుర్రవాడికి చెప్పాడు రమేష్. అతను ఈరోజు ఊరు వెడుతున్నాడు. మళ్ళీ 4 రోజులకి గానీ తిరిగి రాడు. కూతురిని ఒక్కసారి దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని బాయ్ చెబితే గాని అతనికి తృప్తిగా ఉండదు. వంట కుర్రాడు 5 నిమిషాల్లో అమ్మాయి గారు అక్కడ లేరండి అంటూ పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ లేకపోతే ఎదురింట్లో ఉంటుంది, తీసుకురా, డాడీ వచ్చాడని చెప్పు రమేష్ కసిరినట్టుగా చెప్పాడు. వాడు మళ్ళీ రివ్వున పరిగెత్తి రయ్యన తిరిగి వచ్చాడు. వాళ్ళింటికి అసలు రాలేదటండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నాడు రమేష్. హేమ సమాధానం చెప్పలేదు. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతికారు. కరుణ బొమ్మల గదిలో ఎక్కడివి అక్కడే పడి ఉన్నాయి. ఇంట్లో, దారిలో, ఇరుగింట్లో, పొరిగింట్లో ఎక్కడా లేదు. ఏమైంది పిల్ల? అసలు నీకు కనిపించి ఎంతసేపయింది అన్నాడు. ఇంత క్రితమే చూశాను నేను, గదిలో కూర్చొని ఆడుకుంటోంది అంది హేమ. ఇంతలో ఏదో పని మీద పరమేశ్వరయ్య మేస్త్రి వచ్చాడు. ఆఫీస్ నుంచి సుందరం కూడా వచ్చాడు. అందరూ ఆ వీధంతా తలో మూలా గాలించారు. కరుణ ఎక్కడా కనిపించలేదు. రమేష్ వెంటనే ఫోన్ తిప్పి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ క్షణంలో అతని ముఖం చూస్తుంటే హేమ గుండెల్లో వణుకు లాంటిది వచ్చింది. ఓ చెంప కరుణ ఏమైపోయిందోనని దిగులు. అతని సూట్ కేస్ తెరిచినది అట్లాగే ఉండిపోయింది. సగం తాగుతూ వదిలేసిన టీ కప్పులో అలాగే మిగిలిపోయింది. 1-2 గంటలు గడిచాయి. రాత్రి 8 గంటలు కావస్తోంది. కరుణ జాడలేదు. అందరి మనసుల్లో దిగులు అధికం కాసాగింది. రమేష్ పిచ్చి పట్టిన వాడిలా వీధులు గాలిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి కరుణ పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వచ్చిన మాట నిజమే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరూ చూడలేదు. రమేష్ మనసు నిండా రాకూడని ఊహలు అనేకం అతని కళ్ళెదుట నిలిచి చిత్రవధ చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఎన్ని ప్రమాదాలు! పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకునేవాళ్ళు, ప్రమాదాలకి గురి అయ్యి చనిపోయేవాళ్ళు. ఆఖరికి అతనికి ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనన్నట్టు గుండెలు గుబువ్వులాడుతున్నాయి. తిరిగి వేసారిపోయిన రమేష్ పార్కులోకి వచ్చి అక్కడ ఉన్న బెంచి మీద చతికిలబడ్డాడు. అతనికి ఇక ఈ జన్మలో కరుణని చూడలేనేమో అనే భావం బలంగా ఏర్పడసాగింది. మసక వెన్నెట్లో దూరంగా బెంచి మీద ఎవరో బిచ్చపు పిల్ల మునగదీసుకొని పడుకొని ఉంది. అలా దిక్కులేని పిల్లలు పగలంతా అడుక్కుని రాత్రివేళ బెంచి మీద పడుకొని నిద్రపోవడం అతను ఎరుగున్నాడు. మెల్లగా ఆ బెంచి దగ్గరికి వస్తున్న అతను హఠాత్తుగా నిటారుగా అయ్యాడు. అతని అడుగుల వేగం హెచ్చి పరుగులా మారింది. కరుణ అన్న గావు కేక ఆ పార్కు అంతా ప్రతిధ్వనించింది. కరుణ ఎంతసేపటి నుంచి అక్కడ ఉందో బెంచి మీద ముడుచుకొని చెంపకి చేయి ఆనించుకొని నిశ్చింతగా నిద్రపోతోంది. రమేష్ ఒక్క అంగలో వెళ్ళి చేతులతో లేవనెత్తి పొదివి పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. మరుక్షణంలో ఒళ్ళంతా ముద్దులతో నింపేశాడు. కరుణకి బలవంతంగా మెలకువ వచ్చినట్టు బరువుగా కళ్ళు విడివడినాయి. డాడీ అంది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ. అతనికెన్నడూ ఎరుగనిది ఆ పిలుపుకి గుండెల్లో నుంచి పెద్ద దుఃఖం లాంటిది వచ్చింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు. కరుణని ఇంటికి తీసుకువస్తుండగా అతను వేసిన ఒక్కొక్క ప్రశ్నకి నిద్రమత్తుతో సమాధానం చెప్పింది.
సినిమా బండి వస్తుంటే దాని వెంట కొంత దూరం వచ్చిందట. ఆ తర్వాత ఇంటికి ఎటు వెళ్లాలో తెలియలేదు. చివరికి అక్కడ పార్కు కనిపెడితే వెళ్ళి కూర్చుందట. నేనెక్కడున్నా నువ్వు వస్తావుగా డాడీ, అందుకే భయపడకుండా కూర్చున్నాను. ఇంతలో నిద్ర వచ్చేసింది అంది అమాయకంగా. కరుణని భుజాన వేసుకుని తిరిగి వస్తున్న రమేష్ని చూడగానే హేమతో పాటు సుందరానికి మిగతా అందరికీ కూడా గుండెలు తేలికపడ్డాయి. రమేష్ వస్తూనే హేమ మీద విరుచుకుపడ్డాడు. ఇంట్లో పిల్ల ఉందో లేదో కూడా చూసుకోకుండా నువ్వు చేస్తున్న పనేమిటి? ఈరోజు నేను ఊరు వెళ్ళిపోయినట్టయితే ఎలా ఉండేది? చీచి, ఉన్నది ఒక్క పిల్ల, ఆ పిల్లని ఇలా వీధుల్లోకి వదిలేశావంటే నిన్నేమనుకోవాలి అన్నాడు. హేమ కరుణకి బూట్లు ఊడదీసి బట్టలు మార్పించడానికి దగ్గరికి రాబోతుంటే చాళ్లే వెళ్ళవతలకి అంటూ కసిరాడు. తనే స్వయంగా అన్నం తినిపించి బట్టలు మార్పించి పడుకోబెట్టాడు. హేమ మౌనంగా ఈ అవమానం భరించింది. రమేష్ అప్పటికప్పుడు అతనికి తెలిసిన హరికృష్ణ అనే అతనికి ఫోన్ చేసి, మా అమ్మాయిని చూసుకునేందుకు ఆయా కావాలోయ్, రేపు ఉదయం 10 గంటలకల్లా పంపాలి. ప్రస్తుతానికి ఎవరైనా సరే, నేను అర్జెంటుగా ఊరు వెడుతున్నాను, ఇంటికి రాగానే జీతం వివరాలు మాట్లాడుతాను అన్నాడు. హేమ ఇక భరించలేకపోయింది. అతను ఫోను పెట్టేయగానే ఏమిటి నీ ఉద్దేశం అంటూ నిలదీసింది. నీకు తెలియటంలా ప్రత్యేకంగా విడమర్చి చెప్పాలా? నేను పిల్లల్ని చూసుకోలేని అసమర్థురాలిని అని ఊరంతా చాటించటమా ఇది? అలాగే అనుకోపోని. రమేష్, హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఛట్, వెధవ ఏడుపు నువ్వును. ఇప్పుడేమైందని కళ్ళంబడ నీళ్లు? ఒక మనిషికి ఇంకో మనిషి ఉంటే నయం అని ఆయాని పెడితే అది నీకు అవమానం అని ఎందుకు అనుకోవాలి? చర్రుమన్నాడతను. హేమ కొరడా దెబ్బ తిన్నదానిలా వెనక్కు తగ్గింది. నిన్నటికి నిన్న అంతే చేశావు. పాప పార్కుకు తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళావా? లేదు, తలనొప్పిగా ఉందన్నావు. నీకు తలనొప్పిగా ఉంటే వంట కుర్రవాడిని ఇచ్చి పంపకూడదు? పోనీ నాకు ఫోన్ చేయకూడదు? చెబుతున్నాగా, నీకసలు పిల్లల్ని పెంచడం చేత కాదు అంటే మాత్రం రోషం మళ్ళీ. ఆ తెల్లవారుజామున అతను ప్రయాణమై వెళ్ళాడు. మన్నాడంతా కూడా హేమ ఉదాసీనంగానే ఉంది. మనసులో బాధపడుతున్నట్టు ముఖం కుమిలిపోయి ఉంది. రాత్రి రమేష్ అన్న మాటలు హేమని బాగా గాయపరిచాయని గ్రహించిన సుందరం, రమేష్ మాటలని నువ్వు సీరియస్గా తీసుకోవద్దు హేమ. అతను వ్యాపార రీత్యా ఊపిరాడని పనులతో సతమతమవుతున్నాడు. ఆ గొడవల్లో తన మునకలయ్యే ఎవరికైనా త్వరగా చిరాకు వచ్చేస్తుంది అంటూ అనునయించాడు. లేదు సుందరం, రమేష్ మారుతున్నాడు. నేను ఆ విషయం కొద్ది రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను బేలగా అంది హేమ. ఛాఛా, అట్లా అనుకు హేమ, నువ్వు చాలా పొరబడుతున్నావని అనిపిస్తుంది నాకు అన్నాడు సుందరం. పైకి అన్నాడే గాని అతనికి కూడా రమేష్లో మార్పు కనిపిస్తూనే ఉంది. రమేష్ బొంబాయి నుండి తిరిగి వచ్చాడు. అతను వెళ్ళిన పని అయ్యింది. ఎంతో సంతోషంగా ఇంట్లో ఉన్న అందరికీ కానుకలు కొని తెచ్చాడు. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతూనే కరుణా కరుణా అని కేకలు పెట్టాడు. కారు ఆగిన శబ్దం వినగానే అప్పటికే ఆయా దగ్గర ఆడుతున్న కరుణ డాడీ అంటూ పరిగెత్తుకు వచ్చింది. రమేష్ కరుణని ఎత్తుకొని ఎగరేసి పట్టుకొని కిలకిలా నవ్వించాడు. ముందు గదిలోనే అప్పటికప్పుడు పెట్టె తెరిచి కూతురి కోసం తెచ్చిన బొమ్మలు తీసి చూపించాడు. ఒక్కొక్కటి తండ్రి చూపిస్తుంటే సంతోషంతో కరుణ కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టసాగింది. వెనకగా వచ్చి నిలబడిన హేమని ఇద్దరూ చూడలేదు. హేమ వంటవాడితో టీ పెట్టమని చెప్పటానికి లోపలికి వచ్చేసింది. దాదాపు 15 గంట తర్వాత రమేష్ పడక గదిలోకి వచ్చాడు. హేమ అక్కడ అతని కోసం ఇస్త్రీ బట్టలు తీసి పెడుతోంది. హేమ, ఇలారా ఎంతో ఉత్సాహంగా పిలిచాడతను. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. హేమ దగ్గరికి వచ్చింది. మంచం మీద కూర్చున్న అతను చేతిలో ఉన్న అందమైన ప్యాకెట్ చూపిస్తూ ఏమిటో ఇది చెప్పు అన్నాడు. కరుణకి ఫ్రాకా? ఎంత అన్యాయం! కరుణకి తప్ప ఇంట్లో ఇంకెవరికీ నేను ఏం తీసుకురానన్నమాట. అతని కంఠం నిష్ఠూరంగా పలికింది. రమేష్ ప్యాకెట్ విప్పాడు. అందులో వంగపండు రంగులో అందమైన జరీ పనితనంతో మిలమిలా మెరుస్తున్న ఖరీదైన చీర ఉంది. బాగుందా? కుతూహలంగా అడిగాడతను. ఆమె తల ఊపింది. అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా? చప్పున హేమ నుదుటి మీద చేయి ఆనిస్తూ ఆదుర్తగా అడిగాడు. హేమ కళ్ళు క్రిందకి వాలిపోయినాయి. ఏమైనా విశేషమా? తగ్గుస్వరంతో అడిగాడతను. హేమ లేదన్నట్టు తల తిప్పింది. అతని ముఖంలో నిరాశ మెరుపుగా కనిపించి మాయమైంది. కళ్ళు మూసుకో అన్నాడతను మళ్ళీ. హేమ వెంటనే చెప్పినట్టు చేసింది. అతను హేమ వెనుకగా వచ్చాడు. 2 నిమిషాల తరువాత మెడకు ఏదో చల్లగా తగలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కి ఉన్న అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. రమేష్ చేతులు ఖరీదైన కెంపులు పొదిగిన నెక్లెస్ని హేమ మెడకి అలంకరిస్తున్నాయి.
ఎలా ఉందో చెప్పు. బాగుంది. దీని ఖరీదు ఎంతో తెలుసా? ఎంతేమిటి? చెప్పను. చెబితే అమ్మో అంత ఖరీదా అంటావు. డబ్బు తగిలేశానని నన్ను తిడతావు అంటూనే ఆమెని తన వైపుకు తిప్పుకొని పెట్టెలో ఉన్న గాజులు కూడా తీసి హేమ చెయ్యి పట్టుకుని ఎక్కించాడు. తర్వాత ఆమె మెడని చేతులని తృప్తిగా మార్చి మార్చి చూస్తూ వీటి కోసం ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? ఖరీదు గలవి ఉంటాయి కానీ ఖరీదులో అందమైనవి చాలా అరుదుగా ఉంటాయి. వీటిని చూడగానే నువ్వు చాలా లక్కీ అనుకున్నాను హేమ, అతను గబగబా చెప్పేశాడు. హేమ మాట్లాడలేదు. మాటలే దొరకడం లేదు. తడుముకుంటున్నట్టుగా ఉంది. రమేష్ హేమ 2 చేతులు ఎత్తి తన మెడకి పనవేసుకున్నాడు. నేనేమో అంత ఆతురతగా వస్తే నేను వచ్చిన అరగంటకి కూడా కంటికి కనిపించలేదు. నువ్వు వస్తూనే కరుణ అని పిలిచావు. ఏం మనిషివి? కన్న కూతురి మీదనే అసూయ? రమేష్! హేమ తల ఎత్తింది. కళ్లలో చివ్వున తిరగబోతున్న నీళ్లని అతి కష్టం మీద నిగ్రహించుకుంది. రమేష్ హేమ చేతులని వదిలేసి టై విప్పకుండా అద్దం దగ్గరికి వెళ్ళాడు. హేమ, రాత్రి మనింటికి 2 ముఖ్యమైన అతిథులు భోజనానికి వస్తున్నారు. నువ్వు ఆ చీర కట్టుకొని ఆ నగలు పెట్టుకో. మాధురికి కూడా ఫోన్ చేశాను, వస్తానంది. వాళ్ల భార్యలు కూడా వస్తున్నారు. మంచం మీద ఉన్న చీర తీయబోతున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. అది అసలు సంగతి. ఇక తను అలంకరించుకొని అతని పక్కన నిలబడాలి. వాళ్ళు అడగకుండానే రమేష్ ఎంత సంపాదిస్తున్నాడో మౌనంగా చాటి చెప్పాలి. ఆమెకి హఠాత్తుగా నీరసం వచ్చింది. ఇంత క్రితం రమేష్ మాటలతో కాస్త సేద తీరబోయిన మనసు రెట్టింపు భారంతో తయారయ్యింది. రాత్రికి వాళ్ళు వచ్చే టైం అయింది. సింపుల్గా తయారైన హేమని చూసి రమేష్ కనుబొమ్మలు ముడిచాడు. ఈ అవతారం ఏమిటి? రమేష్, నేనిప్పుడే ఆ అలంకరణంతా చేసుకోలేను. నాకు ఒంట్లో బాగాలేదు. అతని కళ్లల్లో ఆగ్రహం తొంగి చూసింది. నీకసలు ఎప్పుడు బాగుంది ఒంట్లో? ఎప్పుడూ బాగుండదు. నేను ప్రత్యేకంగా ఏదైనా చెప్పానంటే ముందే నీరసం వచ్చేస్తుంది. నాకు తెలుసులే. భోజనానికి వచ్చే వాళ్ల గురించి ఏ సుందరం ద్వారానో నువ్వు విని ఉంటావు. వాళ్ళంటే నీకు అసహ్యం వేసి ఉంటుంది. హేమ గతుక్కుమంది. ఆ విషయం నిజమే. వచ్చే వాళ్లలో ఒక ఆయన దొంగ నోట్లు అచ్చువేసి పట్టుబడి జైలుకెళ్ళి తిరిగి వచ్చాడట. ఈ మాట వినగానే హేమకి కంపరం పుట్టింది. సంఘానికి చీడ పురుగుల్లాంటి వాళ్ల నీడ కూడా చూడకూడదని ఆమె అభిప్రాయం. వెళ్ళి 10 నిమిషాల్లో నేను చెప్పినట్టు తయారయ్యిరా. హేమ, ఒక్క మాట చెబుతున్నాను, బాగా గుర్తుంచుకో. నీకిష్టంగా ఉన్నా లేకపోయినా నువ్వు బాగా అలంకరించుకోవాలి. నాకు అందమైన భార్య ఉందని, మరో ఆడదాన్ని కన్నెత్తి చూసే కర్మ నాకు లేదని ఈ లోకానికి తెలియాలి. నీకు బయటికి రావడం ఇష్టం లేకపోయినా నా కోసం వచ్చి తీరాలి. అతని మాటలు అనునయంగా నచ్చజెబుతున్నట్టు లేవు, అర్థిస్తున్నట్టుగానూ లేవు, శాసిస్తున్నట్టు. ఆ ధోరణికి ఆమె విస్తిపోయింది. 10 నిమిషాల తరువాత హేమ రమేష్ చెప్పినట్టుగా అలంకరించుకుని వచ్చింది. అప్పటికే వాళ్ళు వచ్చేశారు. హేమని చూడగానే రమేష్ కళ్లల్లో గర్వం తొణికిసలాడింది. హేమకి వాళ్ళున్న 2 గంటలు ముళ్ల మీద ఉన్నట్టుగా తోచింది. పంజరంలో బంధింపబడిన పక్షిలా ఎప్పుడెప్పుడు ఈ తతంగం ముగుస్తుందా, ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్ళి పడతానా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. బంజారా హిల్స్లో నవాబు మనవడు ఇల్లు ఒకటి అమ్మేస్తున్నాడని తెలిసింది. ఊళ్ళో చాలామంది ధనవంతులు దాన్ని కొనడానికి ఉత్సాహం చూపించారు. రమేష్ వాళ్ళందరికీ పోటీ వెళ్ళి అసలు ఖరీదుకి 50,000 ఎక్కువ పెట్టి ఆ ఇల్లు కొనేశాడు. ఈ విషయంలో కూడా రమేష్ హేమతో పేచీ పడవలసి వచ్చింది. ఇంటికి బేరం నిర్ణయమై అడ్వాన్స్ ఇచ్చే ముందు రమేష్ హేమని తీసుకువెళ్ళి చూపించాడు. పెద్ద ఆవరణ, చుట్టూ కోటగోడలా ఉన్న ప్రహరీ గోడ, దాని మధ్య ఒకనాటి అద్భుతమైన ముస్లిం వైభవం చాటుతున్న 2 అంతస్తుల భవనం. అపురూపమైన ఆ ఇంటిని పొదివి పట్టుకొని తన కౌగిలింతలో దాచేస్తున్నట్టుగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఇంటి ముందు 2 వైపులా నీళ్లు చిమ్మే గొట్టాలు, అశ్రద్ధగా వదిలేయడం వల్ల ఎండిపోతున్న పచ్చిక, అసలే ఎత్తైన ప్రదేశం, అందులో ఇల్లు చాలా ఎత్తుమీద ఉంది. గేటులో నిలబడిన వాళ్లకి దూరంగా సమున్నతంగా ఎత్తుగా రాజసింహాసనంలా కనిపిస్తుంది. ఇంటి వరండా చేరుకోవాలంటే ముందున్న 20 మెట్లు ఎక్కాలి. వరండాకి ఇరుప్రక్కల ఇంటిని జాగ్రత్తగా కాపలా కాస్తున్న విశ్వసనీయమైన కుక్కల్లా భయంకరంగా నోరు తెరుచుకుని ఉన్న 2 రాతి సింహాలు ఉన్నాయి. వాటిని చూడగానే హేమ జంకుతున్నట్టుగా అబ్బా అంది. రమేష్ నవ్వాడు. వెంటనే హేమ జబ్బా పట్టుకుని లాక్కెళ్ళి చెయ్యి ఎత్తి సింహం నోటిలో ఉంచుతూ కరిచిందా అన్నాడు. కరిచేదే, నా ప్రక్కన మరో పెద్ద సింహం ఉందిగా, దానిని ఎదుర్కోవలసి వస్తుందని భయపడి ఆగిపోయినట్టుంది. రమేష్ మరింత గట్టిగా నవ్వాడు. నిజమే హేమ, నాది సింహరాసేగా.
నాకు సింహపు బుద్ధులున్నాయి. ఎప్పుడైనా నన్ను రెచ్చగొట్టావో చూడు, అమాంతం మింగేస్తాను అంటూ హేమ చెయ్యి నోట్లో పెట్టుకుని సున్నితంగా పళ్లతో నొక్కి వదిలేశాడు. ఆ భయంకరమైన సింహాలున్న పెద్ద వరండా దాటి లోపలికెళితే విశాలమైన హాలు ఉంది. దానికి ఇరుప్రక్కల గదులున్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకమైన కార్పెట్ పరిచినట్టు డిజైన్తో ఉన్న రాళ్లు పరిచి ఉన్నాయి. పైభాగంలో ఉన్న గదులు ఇంకా పెద్దవి. వాటి మధ్యలో అమర్చిన దీపపు గుచ్చాలు అనూహ్యమైనంత అందంగా ఉన్నాయి. పడక గదులకి కలిపి కట్టిన స్నానాల గదులు చూసి నివ్వెరబోతున్నట్టుగా ముక్కు మీద వేలేసుకుంది. బాప్రే, స్నానానికి ఇంత పెద్ద గదులా? ఒక్కోటి ఇప్పుడు మనం ఉండే ఇల్లంత ఉన్నట్టున్నాయి అంది. ఇప్పుడు మన ఇల్లు కేవలం ఉండడానికి కట్టిన ఇల్లు, ఇది సుఖపడడానికి కట్టినది. ఈ ఇంటి ముందు మనం ఉండే ఇల్లు పిచ్చుకగూడులా లేదు? సుఖానికి నిర్వచనం మనం చెప్పుకోవడంలో ఉందేమో. సరే సరే రారా, ఇవిగో మన పడక గదులు. ఈ పడమటగా ఉన్నది నీ గది, దీని ప్రక్కన ఉన్నది నాది రమేష్ ఉత్సాహంగా చూపించాడు. హేమ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏమిటి, అసలే లంకంత ఇల్లు, అందులో నాకు ప్రత్యేకంగా వేరే గద? రాత్రిపూట భయంతో నాకసలు నిద్ర అనేదే పడుతుందా? సిల్లీగా మాట్లాడకు. చూడు, ఈ 2 గదుల మధ్య తలుపు ఉందే, ఇది ఎప్పుడూ తెరిచి ఉంటుంది. కరుణ నిద్రపోగానే గప్చుప్గా లేచి నా దగ్గరకు వచ్చేసేయ్. నువ్వు రానిదే నాకసలు నిద్ర పట్టదుగా. హేమ ముఖంలో సిగ్గు దోంతరలు కదిలినాయి. రమేష్ హేమ భుజాలు పట్టుకుని ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. ఏమిటి? సిగ్గు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది. హేమ, నువ్వెప్పుడు ఇలా ఎందుకుండవు? ఇలా అంటే నన్ను కవ్వించేట్టుగా, రెచ్చగొడుతున్నట్టుగా. అట్లా ఉంటే నాకెంత ఉత్సాహం వస్తుందో తెలుసా? ఈ సర్వ ప్రపంచాన్ని గుప్పెట్లో ముడుచుకోగలననే ధైర్యం వస్తుంది. నీకేమవుతుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు నా నవనాడులో కృంగిపోయేట్టు చేస్తావు. కిటికీలోంచి లోపలికి వస్తున్న నీరెండ సంధ్యకాంతిగా మారిపోతోంది. ఆ వెలుగులో రమేష్ ముఖం హేమకి వింతగా కనిపించింది. ఆ క్షణంలో అతడు మండుతున్న జ్వాలలా కనిపించాడు. అతని కళ్ళు ఉత్సాహంతో, ఆనందంతో దీప్తివంతంగా ఉన్నాయి. ఆ చూపులో ఈ ప్రపంచాన్ని అవలీలగా జయించగలను అనే ధీమా కనిపిస్తుంది. దహించుకుపోతున్న చైతన్యంలా ఉన్న అతన్ని హేమ రెప్పవేయడం మరచిపోయిన దానిలా చూడసాగింది. ఆంతర్యంలో ఎక్కడో ఇతను నేనెరిగిన రమేష్ కాదు అనే వెరపు కలగసాగింది. ఇతని జీవితంలో ప్రశాంతంగా ఇమడగలనా? ఇతని ఊహలతో పాటు నేను కూడా ఆకాశానికి ఎగరగలనా? ఆ శక్తి నాకుందా అని భయపడింది హేమ ఆంతర్యం. రమేష్ హేమ చెయ్యి పట్టుకుని పరిగెత్తించినట్టుగా ఇల్లంతా తిప్పి అడుగడుగునా చూపిస్తుంటే హేమకి నడవలేక కాళ్ళు పీక్కు వచ్చాయి. ఎలా ఉంది? చిట్ట చివరిగా అడిగాడతను. ఎడారిలో 100 మైళ్ళు పరిగెత్తినట్టుగా ఉంది. హేమ ఆయాసంతో ఇంటి ముందున్న మెట్ల మీద కూలబడుతూ అంది. నిజం చెప్పు హేమ, ఇల్లు నీకు నచ్చిందా లేదా? అతనిలో రవ్వంత కూడా అలుపు అనేది కనిపించడం లేదు. ఇల్లు చూడడానికి బాగుంది, మనం ఉండడానికి మాత్రం అస్సలు బాగాలేదు. ఎందుకని? ఎందుకేమిటి? ఇది ఇల్లులా ఉందా? రాజుగారి కోటలా ఉంది గాని నేను పిలిస్తే నీకు, నువ్వు పిలిస్తే నాకు అసలు మాట వినిపిస్తుందా? దొంగలెవరైనా వచ్చి పీక పిసికేసినా అడిగే దిక్కులేదు. హేమ ముఖం చూసి రమేష్ పకాల్న నవ్వాడు. అదా నీ సందేహం? అదే అయితే పర్వాలేదు. మనం ఈ ఇంట్లోకి వచ్చిన తరువాత అసలు ఒకరిని ఒకరు పిలుచుకునే అవసరం ఏముంటుంది? ప్రతిదానికి నౌకర్లు ఉంటారు. దొంగలంటావా? ఆ భయం నీకేమీ వద్దు. నేను కుక్కల్ని కొనాలని ఎలాగో అనుకుంటున్నాను. ఎందుకొచ్చిన కర్మ? ఇంత పెద్ద ఇల్లు కొనడం దేనికి? ఆ పాటలు పడడం ఎందుకు? ఏమీ వద్దు. మనం ఇప్పుడున్న ఇల్లే చాలా హాయిగా ఉంది. రమేష్ వెంటనే సమాధానంగా ఏమీ చెప్పలేదు. క్షణం ఆగిన తర్వాత హేమ చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నా వైపు నుంచి నువ్వు ఆలోచించడం నేర్చుకో హేమ. నేను కష్టాల్లో పుట్టి పెరిగాను. అందువల్లనే ఏమో ఈ ప్రపంచంలో వీలైనన్ని సుఖాలు పొందాలని నాకు తహతహగా ఉంటుంది. తర్వాత జీవితపు నిచ్చెనలో మెట్లు ఎక్కుతూ ఉండడం మనిషి ధర్మం. పై మెట్టు మీద కాలు పెట్టాలంటే క్రింద మెట్టు వదిలేయక తప్పదు కదా. నాకెందుకో గాని ఉన్నదాంతో సంతృప్తి పడదాంలే అనే మనుష్యులు అంటే అసహ్యం, చిరాకు. వీళ్ల వల్ల జీవితం విస్తృతం కాకుండా స్తంభించిపోతోంది. వీళ్ళు ఒట్టి సోమరిపోతులు. కర్మ సిద్ధాంతానికి ప్రతీదీ ముడిపెట్టి చేతులెత్తేస్తారు. జీవోత్సవాల్లా బ్రతుకుదామంటారు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనిషి కష్టపడాలి, ఆనందం అనుభవించాలి. ఈ శ్రమపడడం, సుఖపడడం అనేది జీవితం అనే నాణ్యానికి బొమ్మ బరుసు అనుకోవాలి.
కోరుకున్న సుఖం లభించిన మనిషి శ్రమపడడం మానకూడదు. తను ఊహించని కష్టం ఎదురైనా వేదాంతపు పొరల్లోకి జారిపోయి జీవితం ఇంతేలే అనే పాలాయనవాదం పఠించకూడదు. జీవితం అంటేనే చైతన్యం, నిజమైన సుఖం శ్రమ పడడంలోనే ఉంది. హేమ విప్పారిన నేత్రాలతో అతని వైపు చూడసాగింది. అర్థమైందా అన్నాడతను. చాలా సంవత్సరాల క్రితం రమేష్ హేమకి ట్యూషన్ చెప్పేటప్పుడు సరిగ్గా అలా జరిగేది. అతనేదో సీరియస్గా చెబుతూ ఉండేవాడు. హేమ సర్వం మర్చిపోయిన దానిలా అతని వైపు ఏకాగ్రతగా చూసేది. కానీ హేమని అంతగా ఆకట్టుకున్నది అతను చెప్పే విషయం కాదు. ఆ మాటల ఉచ్చారణ, ఆ పదను, కళ్ళల్లో గాంభీర్యం, చెక్కినట్టు తీరుగా ఉన్న చెంపలు. ఇవి గమనిస్తూ తనని తాను మర్చిపోయేది. ఏమిటలా చూస్తున్నావు అన్నాడతను. అప్పుడు కూడా సరిగ్గా ఇదే ప్రశ్న వేసేవాడు. హేమ తలదించుకుంది. అప్పుడు కూడా అంతే చేసేది. రమేష్కి కూడా ఆ రోజులు జ్ఞాపకం వచ్చినట్టున్నాయి. హేమ చెవిపట్టి ఊపుతూ, చెప్పింది వినడం నీకెప్పుడూ అలవాటు లేదుగా అన్నాడు. చాలా రోజుల తరువాత హేమకి రమేష్ స్పర్శలో ఆనందం, సాన్నిహిత్యం లభించాయి. మనసంతా ఉల్లాసంగా తేలికగా అనిపించింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. రమేష్ హేమ ఇంటికి వచ్చేసరికి మాధురి కరుణతో ఆడుతూ కూర్చుంది. సుందరం కూడా అక్కడే ఉన్నాడు. ధీరా, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది హేమ. అరగంట పైగా అయ్యింది. అబ్బా, నువ్వు వచ్చి నన్ను బ్రతికించావు తల్లి. సుందరం గారు నన్ను వాళ్ళ ఆఫీస్ విషయాలతో బోరెత్తించి చంపేస్తున్నారు. అన్యాయం. ఇప్పటి వరకు నేనెంత పాతకాలపు వాడినో రకరకాల పేర్లు పెట్టి వెక్కిరిస్తూ ఈనాటి ఫ్యాషన్ల గురించి చెబుతూ నా తల తిరిగేలా చేసింది ఆవిడే అన్నాడు సుందరం. రమేష్ వస్తూనే చేతులు చాచి కూతురుని ఎత్తుకున్నాడు. కరుణకి జలుబు చేసి పక్కలు వెచ్చబడినాయి. అందుకని వెంట తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచేశాడు. అతను కూతుర్ని గుండెలకి హత్తుకున్న తీరు చూస్తే కరుణని చూసి 2 గంటలు కాక 2 యుగాలు అయి ఉంటుంది అనుకుంటారు. రమేష్, నేను నీకోసమే వచ్చాను. డబ్బు ఎప్పటికి కావాలి నీకు అంది మాధురి. డబ్బేమిటి ధీరా, ఎందుకు అంది హేమ. మాధురి హేమ వైపు ఆశ్చర్యంగా చూసింది. తరువాత రమేష్ వైపు ప్రశ్నార్థకంగా తల తిప్పింది. రమేష్ ముఖం ఒక్క క్షణం మ్లానమైన మాట నిజమే, కానీ కూతుర్ని ముద్దాడడంలో అది కప్పిపుచ్చుకున్నాడు. మాట్లాడవేం రమేష్, హేమ నిలదీసినట్టుగా అంది. ఇంటి కోసం మాధురిని అప్పు అడిగాను. మార్వాడి దగ్గర తీసుకుంటున్నానని చెప్పావుగా, అది సరిపోదు? సరిపోకపోతే ఇంకో చోట ప్రయత్నం చెయ్యి. ఎక్కడా దొరక్కపోతే ఇల్లు కొనడం మానేసేయి. అంతేగాని ధీరా దగ్గర మాత్రం తీసుకోవద్దు. ధీరా, నీకిదే చెబుతున్నాను. నా మాట మీద నీకు ఏమాత్రం విలువ ఉన్నా రమేష్కి నువ్వు కానీ కూడా అప్పు ఇవ్వవద్దు. రమేష్, నీకు కూడా చెబుతున్నాను. నువ్వు బయట ప్రపంచంతో ఏదైనా చెయ్యి, ఏ ఆటలైనా ఆడు. ధీరని మాత్రం నీ అవసరానికి ఉపయోగించుకుని ఆటబొమ్మని చేయకు. నలుగురు ఇప్పటికే నన్ను చూసి నవ్వుతున్నారు. హఠాత్తుగా హేమ ప్రదర్శిస్తున్న ఈ ఆవేశానికి అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ చేతుల్లో ఉన్న కూతురిని పక్కన నిలబడి ఉన్న ఆయాకి అప్పగించి లేచి నిలబడ్డాడు. ఆ క్షణంలో అతని ముఖం చూసిన ధీరకి, సుందరానికి కూడా భయం వేసింది. భార్య దగ్గరికి వచ్చి మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఏమిటి నువ్వనేది? నీ మనసులో ఉన్న మాట ఏమిటో సూటిగా చెప్పు. బయట ప్రపంచంలో నువ్వు ఎలాంటి లావాదేవీలు పెట్టుకున్నా ధీరని ధీరగానే నా స్నేహితురాలిగానే ఉండనివ్వు. నీ మూలంగా మా స్నేహంలో ఎలాంటి కల్మషం పేరుకునే ప్రమాదం రానివ్వకు. డబ్బు సంపాదనలో పడి చెవులు కళ్ళు మూసుకుంటున్న నీకు సాటివాళ్లు ఆడే గుసగుసలు వినిపించడం లేదు. ధీరకి పెళ్లి కాకపోవడానికి కారణం నువ్వేనని, ఇందులో నా ప్రోత్సాహం చాలా ఉందని అందరూ అంటున్నారు. ఇది వింటుంటే నాకు పొడుచుకొని చావాలన్నంత బాధ వేస్తోంది. ధీర నా స్నేహితురాలని నేను చెబుతుంటే ముఖాలు చాటు చేసుకొని నవ్వుకుంటున్నారు. రమేష్ సమాధానం చెప్పలేనట్టు నిలబడిపోయాడు. మాధురి ముఖం మొదట్లో వెలవెలబోయింది. ఆ వెంటనే కందగడ్డలా మారిపోయింది. చటుక్కున లేచి టీపాయి మీద పెట్టిన బ్యాగ్ అందుకుంటూ, సుందరంగారు, నేను వెడుతున్నాను. మీరు సినిమాకి వెళ్ళాలన్నారుగా, వస్తే డ్రాప్ చేస్తాను అంది. మాధురి, వెళ్ళకు, కూర్చో. రమేష్ నిస్సహాయంగా చూశాడు. థ్యాంక్స్. మీ మొగుడు పెళ్ళాల పోట్లాటలో దయ ఉంచి నన్ను మాత్రం చేర్చకండి. హేమ, నేను రావడం నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, మానేస్తాను. ధీరా, నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకు. నిన్ను స్నేహితురాలిగా దక్కించుకోవాలనే ఈ బాధ. మాధురి మొహం తిప్పేసింది. సుందరం లేచి చెప్పులు వేసుకువచ్చి పద అన్నాడు. మాధురి వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇద్దరూ మరుక్షణంలో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఎర్రబడిన మొహంతో హేమ వైపు తిరుగుతూ, నీకు బుద్ధి ఉందా అసలు అన్నాడు. ఉంది కాబట్టే ఈ విషయం
ఈ విషవలయంలో నుంచి నిన్ను నన్ను ధీరని కూడా తప్పించాలని జాగ్రత్త పడుతున్నాను. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఆ అమ్మాయి ముందు చెబుతావా? ఆ అమ్మాయితో నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి ముందు వాళ్ళ అమ్మే నన్ను 4 దులిపింది. జయమ్మగారా? ఎప్పుడు? మొన్న కరుణ పుట్టినరోజుకని పిలవడానికి వెళ్ళినప్పుడు నేను స్నేహితురాలిని అంటూ చేరి ధీరా జీవితం నాశనం చేస్తున్నామట. రమేష్ కళ్ళు కోపంతో ప్రజ్వరిల్లినాయి. ఈ మాట నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? వినే తీరిక నీకు ఎక్కడ ఉంది? మాధుర్య జాగ్రత్త పడుతుందని అనుకున్నాను. తల్లి మాటలు చాదస్తంగా తీసేసింది. రమేష్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో పరమేశ్వరయ్య మేస్త్రి అక్కడకు వచ్చాడు. సార్, వాళ్ళు వచ్చారు, మీరు ఒక్కసారి అక్కడికొస్తారా అన్నాడు. రమేష్ కళ్ళు హేమ ముఖం మీద క్షణం సేపు విడదీసుకోలేనట్లుగా నిలిచిపోయినాయి. తర్వాత వెనక్కి తిరిగి పద అన్నాడు. హేమకి మనసంతా ఎలాగో అయిపోయింది. ఎలాగైనా సరే రమేష్ని ఆ ఇల్లు కొననివ్వకుండా చేయాలని అనుకుంది. రమేష్ ఎంతో ప్రయత్నం చేసి అందరికీ పోటీ వెళ్ళి ముచ్చటతో కొనాలనుకున్న ఆ ఇల్లు ఆఖరి క్షణంలో రమేష్కు కాకుండా మాధురి కొనేయడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మాధురి ఆ ఇల్లు తనకు కావాలని, దాన్ని తండ్రి పేరిట హాస్పిటల్గా మార్చడానికి నిశ్చయించుకున్నానని అందరికీ చెప్పింది. రమేష్ ఆ ఇల్లు కొనేయడం విరమించుకున్నాడని తెలియగానే హేమ ఎంత ఆశ్చర్యపోయిందో, అంతకి రెట్టింపు సంతోషం కూడా పొందింది. రమేష్, ఆఖరి నిమిషంలో నీ ఉద్దేశం ఎందుకిలా మార్చుకున్నావు అని భర్తని అడగకుండా ఉండలేకపోయింది. కారణాలు చాలా ఉన్నాయి హేమ, అందులో ఒకటి ఆ ఇల్లు కొనడం నీకిష్టం లేదనేది కూడా ఉంది. రాత్రి పొద్దుపోయిన తరువాత మంచం మీద పడుకొని నిద్ర రావడం కోసం పుస్తకం చదువుకుంటున్న రమేష్ తలెత్తకుండానే అన్నాడు. హేమ అతని చేతుల్లో పుస్తకాలు లాగేసి మంచం మీద కూర్చుంది. నిజంగానేనా అంది. నిజంగానే, కానీ అది ఒక కారణం మాత్రమేనని కూడా చెబుతున్నాను. మిగతా కారణాలు ఏవైనా నా అయిష్టం నీకు ముఖ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ కుడి చెయ్యి ఎత్తి తల క్రింద ఆనించుకున్నాడు. ఎన్నో రోజుల తరువాత చనువుగా వచ్చి తన పక్క మీద సన్నిహితంగా కూర్చున్న భార్యని త్రుటికాలం పరిశీలనగా చూశాడు. థ్యాంక్స్, నన్ను సంతోష పెట్టడం కూడా నువ్వు అలవాటు చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదూ. సంతోషంతో వెలిగిపోతున్న హేమ ముఖం రవ్వంత చిన్నబోయింది. తల దించుకుంది. నాకు తెలిసినంతవరకు నీకు అసంతృప్తి కలిగించే పని ఏదీ నేను చేయడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా జరిగితే అది నాకు చెప్పి నన్ను చక్కదిద్దుకోవడం నీ ధర్మం అంది తగ్గుస్వరంతో. నిజంగానా? కాదా? హేమ కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో స్వాభిమానం, ఆత్మీయత తునికిసలాడుతున్నాయి. ఒప్పుకుంటున్నాను హేమ, భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. నా ప్రవర్తనలో నీకేది నచ్చలేదు? రోషంగా అడిగింది. ఒకటి కాదు, 1,00,000 ఉన్నాయి. ఉదాహరణకి చెప్పమంటావా? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లంతా 100కి 90 మంది ఎన్ని తెచ్చినా భర్తని ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని సాధిస్తారు. నువ్వేమో వాళ్ళందరికీ పూర్తిగా విరుద్ధం. నేనేది చేయబోయినా వద్దు మొర్రో అంటూ సతాయిస్తావు. అడుగడుక్కి వెనక్కి లాగుతావు. అట్లా అనడంలో నా ఉద్దేశం నీకు తెలియదా? నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నా భావన. ఇబ్బందా? నాకెంతో సంతోషం కలిగించే విషయం నువ్వు ఇబ్బందిగా భావిస్తే ఎలా? అన్నాడు భార్య చేతికి ఉన్న ఉంగరాన్ని తిప్పుతూ. నీకు తెలియదు హేమా, మగవాడికి బయట ప్రపంచంలో ఎంత గుర్తింపు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కోసం ఏదైనా చేయడం అతని నైజం అన్నాడు. సరే, ఈ రోజు నుంచి ఇక అంతా నీ ఇష్టం అంటున్నానుగా. నేనేదీ కాదనను. వాగ్దానమేనా? హేమ తల ఊపింది. మన జీవితం సుఖంగా సాగడం కోసం నేను చేసే ప్రయత్నాలలో నిన్ను సంప్రదించవలసిన అవసరం లేదుగా. ప్రతిదానికి నీ ఆమోదం ఉన్నట్లేగా. అలాగే. రమేష్ భార్యని 2 చేతులు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, నేనేది చేసినా నీకోసం, కరుణ కోసమే. ఎవరూ అందుకోలేని అంతస్తులో మీరిద్దరూ ఉన్నంతగా అందరూ చూసి ఈర్ష్యపడేంత అధికంగా ఉండాలని నా తాపత్రయం. దాదాపు వారం రోజుల తర్వాత రమేష్ ఇంటికి వస్తూనే, హేమ త్వరగా రెడీ అవ్వాలి, క్విక్, 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వను అన్నాడు. అతను ఏదో పని మీద 4 రోజుల నుంచి ఊపిరాడనంత హడావిడిగా తిరుగుతున్నాడు. ఈరోజు కూడా అతని ముఖం చాలా అలసటగానే ఉన్నా కళ్ళు మాత్రం హుషారుగా విజయ గర్వంతో మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. కరుణ ఏది? ఆయా, పాపకి బూట్ తొడిగించి త్వరగా తయారు చేయి అంటూ ఆజ్ఞాపించాడు. అతని హుషారు, ఆనందం చూసిన హేమ ఎక్కడికి, ఎందుకు అని అడగలేదు. బుద్ధిమంతురాలిలా చకచకా తయారై వచ్చింది. కరుణ అప్పటికే తండ్రి వేలు పట్టుకుని నిలబడి ఉంది.
రమేష్ హేమని కారు ఎక్కమన్నాడు. హేమ అప్పుడు కూడా ఎక్కడికి అని అడగలేదు. చల్లని సాయంత్రం వేళ కరుణని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని అలా వెడుతుంటే హేమకి ఎంతో హాయిగా అనిపించసాగింది. ఈ వారం రోజుల నుంచి హేమకి చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. ఇక నుంచి ఇతనితో అసలు తర్కం అనేది పెట్టుకోను. ఇద్దరి జీవితాలు సాఫీగా గడిచిపోవాలంటే ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుని మన్నించడం నేర్చుకోవడం ఎంతో అవసరం అనుకున్నది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు బజార్లు దాటి మలుపు తిరిగి హేమకి పరిచయమైన ఒక వీధిలోకి వచ్చింది. పరధ్యాసగా ఏవో లోకాల్లో తేలిపోతున్నట్టుగా కూర్చున్న హేమ ఆ వీధి చూడగానే ఉలిక్కి పడ్డట్టుగా రమేష్ ఇటెక్కడికి అంది. చూస్తావుగా, తినబోయి అడగడం దేనికి? అతని కారు సరిగ్గా ఫణిభూషణరావు గారి గేటు ముందుకి వచ్చి ఆగింది. ఇదేమిటి, వీళ్ళ ఇంటికి మనం ఎందుకు? హేమ అయోమయంగా చూసింది. భార్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రమేష్ హారన్ బోయ్ బోయ్ మనిపించాడు. మాలీ కాబోలు తలకి గబగబా గుడ్డ చుట్టుకుంటూ పరిగెత్తుకు వచ్చి గేటు బార్లా తెరిచాడు. కారు రివ్వున దూసుకువచ్చి లోపల ఆవరణలో ఆగింది. మాలి అతి వినయంగా దండం పెడుతూ పరుగున వచ్చి హేమ దిగటానికి తలుపు తెరిచాడు. రమేష్ కారులోంచి దిగాడు. మాలిని దగ్గరకు పిలిచి జేబులో నుంచి తాళం చెవుల గుత్తి తీసి అతని మీద విసిరినట్టుగా పడేసి ఇంటి తలుపులన్నీ తెరిచి ప్రతి గదిలోనూ లైట్లు వేయి అన్నాడు. ఇదేమిటి, ఈ ఇంటికి మనం ఎందుకు వచ్చాం? హేమ నిద్రలోంచి లేచినట్టు ఇంకా అయోమయంగానే చూస్తోంది. రమేష్ హేమ కూర్చున్న వైపు వచ్చాడు. మిస్సెస్ హేమచంద్ర, ఇది ఇప్పుడు ఫణిభూషణరావు ఇల్లు కాదు. డియర్ ప్రసిద్ధ వ్యాపారవేత్త రమేష్ చంద్ర స్వగృహం. నువ్వు దీని యజమానురాలివి. రమేష్ హేమ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. కరుణ అప్పటికే తల్లి కాళ్ల మీద నుంచి జారి తండ్రి చేతుల్లోకి ఉరికింది. మనం ఎవరింటికి వచ్చాం డాడీ? మన ఇంటికేనమ్మా, ఇది నీ ఇల్లు. మాలి అప్పటికే ఇంటి తలుపులన్నీ తెరిచాడు. ప్రతి గదిలోనూ లైట్ వెలిగించాడు. హేమ ఈ ఇంటిని దూరం నుంచి 1-2 సార్లు చూసింది తప్ప ఎన్నడూ లోపలికి రాలేదు. రమేష్ కూతురిని ఎత్తుకుని హేమకి అలవోకగా చెయ్యి అందిస్తూ దేవిగారు దిగుతారా అన్నాడు. అతని ముఖం ఆనందంగా, గంభీరంగా, గర్వంగా, గమ్మత్తుగా ఉంది. రమేష్, నువ్వు అనేదేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు, పాలిపోయిన ముఖంతో అంది హేమ. అర్థమయ్యేట్టుగా నేను చెబుతాగా. వ్యాపార రీత్యా పెత్తండ్రి మీద వేసిన దావాలో మాధురి గెలిచింది. ఫణిభూషణరావు అంత డబ్బు కట్టలేక ఇల్లు స్వాధీనం చేశాడు. తండ్రి పేరుట హాస్పిటల్ తెరవడానికి కావలసిన పరికరాలు కొనడానికి మాధురికి డబ్బు కావాలట. ఈ ఇల్లు అమ్మేస్తోంది. చక్కటి ప్రదేశంలో ఉంది, అందమైన ఇల్లు. మనం ఎందుకు కొనుక్కోకూడదు అనుకున్నాను, కొనుక్కున్నాను. అతని చివరి మాటల్లో ఏదో పదును కసి ప్రతిధ్వనించాయి. హేమ అతని వైపు వెర్రిదానిలా చూస్తోంది. రమేష్ ఈ ఇల్లు కొన్నాడా? ఈ ఇంట్లో తను ఉండబోతోందా? అతను మతి ఉండి చేసిన పనేనా ఇది? హేమ చెవుల్లో హోరు లాంటిది ప్రారంభమైంది. ఎప్పుడో జరిగిన సంఘటనలు అనేకం కలగాపులగంగా కళ్ల ముందు వేగంగా కదులుతున్నాయి. ఫణిభూషణరావు గారు కొడుకుని వెంటబెట్టుకుని ప్రదానం చేయడానికి వచ్చిన సంఘటన కళ్ళెదుట కనిపించింది. కారులోంచి దిగమని చేయి అందిస్తున్న రమేష్ మూర్తి మసకబారి ఒక్క క్షణం సుధాకర్లా కనిపించాడు. హేమ గుండెలు బరువెక్కినట్టుగా ఉంది. ఈ ఊళ్ళో అన్ని వేల ఇల్లు ఉండగా రమేష్కి ఈ ఇల్లే కావలసి వచ్చిందా? హేమకి హఠాత్తుగా అర్థమయ్యింది. రమేష్ ఎంతో మక్కువపడి కొనాలనుకున్న ఆ పెద్ద ఇల్లు ఎందుకు కొనడం మానేశాడో, మాధురి చేత దాన్ని యుక్తిగా ఎలా కొనిపించాడో ఇప్పుడు బాగా అర్థమైంది. రమేష్ ఇంటి గృహప్రవేశం ఆడంబరంగా జరిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఊళ్ళో పలుకుబడి ఉన్న ప్రతి వ్యక్తిని పిలిచాడు. హేమ వైపు వాళ్ళని మాత్రం పిలవలేదు. ఇంటి విషయంలో హేమ చాలా శక్తి తెచ్చుకుని ధైర్యం కూడా తీసుకుని మామూలు మనిషిలా ఉండడానికి ప్రయత్నించసాగింది. మనసులో లేని ఉత్సాహం తెచ్చుకుని రమేష్ గృహప్రవేశం వేడుకకి చేస్తున్న ఏర్పాట్లలో పాల్గొంది. ఆ ఇల్లు తనని బాధ పెడితే పెట్టవచ్చుగాక, అది రమేష్కి కొంచెం కూడా తెలియనివ్వకుండా దిగమింగడానికి నిశ్చయించుకుంది. గృహప్రవేశం 4 రోజులు ఉందనగా హేమ రమేష్తో మనిద్దరం కరుణ్ని తీసుకువెళదాం, అన్నయ్య వదిన తప్పకుండా వస్తారు అంది. రమేష్ వెంటనే సమాధానం చెప్పలేదు. కరుణ పుట్టినప్పుడు అతను జరిగినవన్నీ మర్చిపోయి బారసాలకి వచ్చి పిల్లని ఆశీర్వదించవలసిందిగా అర్థిస్తూ శేషగిరికి ఉత్తరం రాశాడు. శేషగిరి సమాధానం రాయలేదు. 15 రోజుల తరువాత రంగనాయకి హేమకి ఉత్తరం రాసింది. ఇల్లు వదిలి రాలేనని తన పరిస్థితులు క్లుప్తంగా వివరిస్తూ పిల్లకి ఆశీస్సులు తెలియజేసింది. రమేష్కి ఆ ఉత్తరం చాలా ఆశాభంగం కలిగించింది.
శేషగిరి సమాధానంగా ఏ ఒక్క చిన్న మాట వ్రాసినా అతను కరుణని తీసుకుని హేమని వెంటబెట్టుకుని వెళ్ళి ఉండేవాడు. గృహప్రవేశ మహోత్సవానికి అన్నా వదిన వస్తే చాలా బాగుంటుందని హేమ నసుగుతుంటే 2 రోజుల పని తొందరలో ఆ మాట చెవిన పడనట్టే నటించిన అతని ఆంతర్యంలో ఆ విషయం తెలుస్తూనే ఉంది. రమేష్కి కూడా వాళ్ళని తీసుకురావాలనే ఉంది. తీసుకువచ్చి ఈ ఇల్లు, ఈ వైభవం చూపించి ఆ రోజు నన్ను చేసుకుందని హేమ దురదృష్టవంతురాలు అన్నారుగా, ఇప్పుడేమంటారు అన్నట్టు ప్రవర్తించాలనిపిస్తోంది. గృహప్రవేశం ఇంకా 2 రోజులుందనగా రమేష్ ఆ ఉదయం నేను ఇందుపల్లె వెళ్ళి మీ అన్నయ్యని వదినని తీసుకువస్తాను అనగానే హేమకి ఎంతో సంతోషంగా అనిపించింది. రమేష్ వెళ్ళాడు. అతను వెళితే ఎలాగైనా సరే అన్నని వదినని తప్పకుండా తీసుకువస్తాడని హేమకి గాఢ నమ్మకం. అబ్బా, 5 సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయినాయి, ఇంకా నిన్న మొన్నలా ఉంది అనుకుంది. కరుణని దగ్గర కూర్చోబెట్టుకుని మామయ్య అత్తయ్య వస్తారు. మామయ్య ఎంత మంచివాడనుకున్నావు, ఎన్నో కథలు చెబుతాడు. అత్తయ్యకి ఎన్ని తాయిలాలు చేయడం వచ్చునో తెలుసా, తీయటివి, కారంవి, మెత్తటివి, గట్టివి, అబ్బా తింటే ఎంత బాగుంటాయో అంటూ ఊరిస్తూ చెప్పింది. సాయంత్రం అయ్యింది. ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. హేమ కొట్టుకుంటున్న గుండెలతో వణుకుతున్న కాళ్లతో కూతుర్ని ఎత్తుకుని బయటికి వచ్చింది. కానీ కారులో నుంచి రమేష్ ఒక్కడే దిగాడు. అతని తలకి గాయం అయినట్టు కట్టుకట్టి ఉంది. ఇదేమిటి, ఏమైంది? గబగబా అతనికెదురుగా పరిగెత్తుకు వచ్చింది. వెళ్ళక వెళ్ళినందుకు మీ అన్నయ్య నాకు ఇచ్చిన బహుమానం. ఏం జరిగింది, నిజం చెప్పు ఓ చెంప. అన్నయ్య వదిన రానందుకు నిరాశతో కృంగిపోతున్న హేమ ఆదుర్దగా అడిగింది. హేమ, చెప్పాల్సిందేమీ లేదు. ఇంతవరకు నేను వాళ్ల పట్టుదలని మన్నిస్తూ వచ్చాను. ఇక నుంచి వేరు. నీ భర్తకి నువ్వు ఏమాత్రం గౌరవం ఇవ్వదలుచుకున్నా ఇక వాళ్ల ప్రసక్తి మర్చిపో. పెళ్ళి అయి 5 సంవత్సరాలయింది. పాప పుట్టి పెద్దదవుతోంది. అయినా ఇంకా మీ అన్నయ్య తన మూర్ఖపు పట్టుదల వదలడం లేదు. మనకి జరిగింది పెళ్ళే కాదు, పొమ్మంటున్నాడు. ఈ చిత్రం విను. అసలు మనం పెళ్ళే చేసుకోలేదట. నువ్వు నాతో వచ్చేశావట. కాదు, నేనే నిన్ను తీసుకువచ్చేశానట. వద్దు, నా సహనానికి కూడా హద్దు అంటూ ఉంది. వాళ్ళు నీకు ఎలాంటి సంబంధం చేయాలని అనుకున్నారో ఆ స్థితికి నేను ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు నన్ను క్షమించకపోతే నేను వాళ్ళని క్షమించలేను. హేమ దిగులుగా నిలబడిపోయింది. అన్నయ్య వదిన రావచ్చునని కొన ఊపిరితో రెపరెపలాడుతున్న ఆశ పూర్తిగా అంతరించింది. రమేష్ ఎంతో ఖర్చు పెట్టి ఆ ఇంటికి సరికొత్త రూపం వచ్చేట్టు అలంకరించాడు. అతను చేస్తున్న ఈ సవరణలో మాధురి చాలా సహకరించింది. ఇంట్లో సామాను కొనటంలో, కర్టెన్లు సెలెక్ట్ చేయటంలో, కార్పెట్లు నిర్ణయించటంలో ప్రతి చిన్నదానికి మాధురి రమేష్ వెంట ఉండి అతని శ్రమని పంచుకుంది. కొన్నిసార్లు హేమ రమేష్ వెంట వెళ్ళేది, కానీ చాలాసార్లు ఏదో సాకు కనిపించుకొని ఇంట్లో ఉండిపోయేది. గృహప్రవేశం నాడు ప్రత్యేకంగా ధరించడానికి హేమ కోసం రమేష్ తను స్వయంగా బొంబాయి వెళ్ళి నగల సెట్టు, ఖరీదైన చీర తెచ్చాడు. ఇంటితో పాటు నన్ను కూడా అలంకరిస్తున్నావా, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది హేమ. రమేష్ ముఖంలో ఉత్సాహం మాయమైంది. అంటే ఇవేవీ నీకిష్టం లేదా, నచ్చలేదా అన్నాడు. నాకు అన్ని నగలున్నాయి, బీరువా నిండా చీరలున్నాయి. నేను ఎక్కువ నగలు పెట్టుకోనని నీకు తెలుసు. ఇంత ఖర్చులో ఇప్పుడింత డబ్బు తగిలేసి డబ్బు మాట ఎత్తవద్దన్నానా, చర్రుమన్నాడతను. అవును, ఏ మాట ఎత్తకూడదు, దేనిని ప్రశ్నించకూడదు, ఇదేమిటి అని అసలే అడగకూడదు. నువ్వు వాడించే బొమ్మలా నీ వెంట తిరుగుతూ ఉండాలి. నీకు తోచినప్పుడు నగలు, చీరలు తెచ్చి నా మీద పడేస్తూ ఉంటావు. వాటిని చూసి మురిసిపోతూ ఉండాలి నేను. నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనన్నమాట. నీది ఇంత మట్టిబుర్రా అని తెలిస్తే చచ్చినా పెళ్లి చేసుకునేవాడిని కాదు. పోనీ ఇప్పుడు మాత్రమేం, వదిలేయ్. రమేష్ చురుగ్గా చూశాడు. అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. వదిలేసేవాడినే, కానీ నేను వదిలేస్తే నిన్ను ఆదరించేవాళ్ళు ఎవరూ లేరు. మీ అన్నయ్య వదిన కూడా నిన్ను వాకిట్లోకి రానివ్వరు. అందుకని భరిస్తున్నాననుకో. ఈసారి కళ్ళు రెపరెపలాడడం హేమావంతు అయింది. క్షణంలో నెత్తురే లేనట్టు పాలిపోయిన హేమా ముఖం చూడగానే అతనికి ఎలాగో అనిపించింది. గదిలో నుంచి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అన్నాడు. హేమ, నీ అసంతృప్తికి కారణం ఏమిటో నాకు తెలుసు. మీ అన్నయ్య వదిన వస్తే నువ్విలా నీరసంగా ఉండేదానివా? కాదు, వాళ్ళు రాలేదనే బాధ మనసులో పెట్టుకొని నన్ను హింసించకు. వాళ్ళని తీసుకురావడానికి నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, కానీ ఫలించలేదు. అది నా దోషం కాదు. అసలు నా పనుల ఒత్తిడితో మన ఇద్దరం కలిసి ఉండే టైం తగ్గిపోతోంది. ఈ కాస్త టైం దొరికినప్పుడైనా నాతో ఆనందంగా ఉండు. నన్ను హాయిగా ఉండని. అనవసరమైన ప్రసంగాలు ఎత్తి నాకు చిరాకు తెప్పించకు, నన్ను విసిగించకు అనేసి వెళ్ళిపోయాడు.
గృహప్రవేశం రోజున హేమకి ఇష్టం లేకపోయినా అతను తెచ్చిన చీర కట్టుకుని ఆ నగలు అలంకరించుకుంది. మాధురి సలహా మీద రమేష్ బ్యూటీ క్లినిక్ నుంచి ఒక ఆవిడను రప్పించాడు. హేమ పొడుగాటి జుట్టుని పైకి అందంగా మెలితిప్పి ముడివేసి జంట గులాబీలు పెట్టింది. ఆ చీరలు, నగలు, ఆ ముడితో హేమ రూపమే మారిపోయింది. మాధురి హేమ 2 చేతులు పట్టుకొని ఊపుతూ, వాట్ ఏ బ్యూటీ, నీలో ఇంత సౌందర్యం ఉందని మాకెవరికీ తెలియదు సుమా అని ప్రశంసించింది. అతిథులు వచ్చే వేళయింది. రమేష్ ఏదో పనిమీద లోపలికి వచ్చి హడావిడిగా బయటికి వెళ్ళిపోతూ కిటికీ దగ్గర నిలబడి ఉన్న భార్యని చూసి చటుక్కున ఆగిపోయాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం, సంతోషంతో పాటు గర్వం కూడా తొంగి చూసింది. హేమ, నువ్వేనా అన్నాడు దగ్గరకు వస్తూ. అతని కళ్ళు హేమని నఖశిఖ పర్యంతం ఆనందంగా గమనించాయి. కొత్త పెళ్లి కూతురిలా ఉన్నావు. అతను హేమ భుజాలు పట్టి దగ్గరికి లాక్కున్నాడు. హేమ చప్పున అతని చేతులు విదిలించి వేసి ఒక అడుగు వెనక్కు వేసి దూరంగా నిలబడింది. ఏమిటి? ఆశ్చర్యంగా చూశాడతను. నువ్విప్పుడేమైనా చేస్తే ఈ ముడి ఊడిపోతుంది. మళ్ళీ వేయించుకోవాలంటే గంట పడుతుంది. ఇప్పటికే నా నడుం నొప్పి పెడుతోంది. రమేష్ ఒక్క నిమిషం ఆశాభంగం పొందినట్టు చూసినా ఆ వెంటనే నవ్వేశాడు. ఆల్ రైట్, అంగీకరించాం. రాత్రికి వడ్డీతో సహా వసూలు చేయకపోతే చూడు మరి అంటూ బెదిరించాడు. అతని కళ్ళు మళ్ళీ హేమని పరిశీలించినాయి. అంతలోనే అతని ముఖంలో అసంతృప్తి అలుముకుంది. మన పెళ్లి జరగడం ఒక్క 5 సంవత్సరాలు ఆలస్యం అయి ఉంటే ఎంత బాగుండేది హేమ. నీ మొండితనం మూలంగా మనిద్దరం జీవితంలో ఒక ముఖ్యమైన అనుభవానికి దూరం అయ్యాం. ఇప్పుడైతే చూడు, నిన్ను ఇలా అపురూపంగా నవవధువుగా అందరి ప్రశంసలతో ఆశీస్సులతో నా ఇంటికి తెచ్చుకునేవాడిని అతను అంటుండగానే, డాడీ డాడీ, నేను కొత్త గౌను వేసుకున్నాను చూడు, బాగుందా అంటూ కరుణ పెరుగెత్తుకు వచ్చింది. తండ్రికెదురుగా నిలబడి గౌనుని మునివేళ్లతో మోకాళ్ల దగ్గర పక్కలకి లాగుతూ ఆనందంతో డాన్స్ చేస్తున్నట్టుగా అటూ ఇటూ ఊగుతూ నిలబడింది కరుణ. రమేష్ క్షణంలో సర్వం మర్చిపోయినట్టుగా కూతురిని చూశాడు. అబ్బా, ఎంత బాగుంది! అసలు ఇంత మంచి ఫ్రాకు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు. కరుణ ఆనందంతో గిలిగింతలు పెట్టినట్టుగా కిలకిలా నవ్వింది. రమేష్ కూతురిని ఎత్తుకుని బుగ్గ చూపిస్తూ, ఏది డాడీకి ముద్దు ఇవ్వు మరి అన్నాడు. కరుణ గట్టిగా ముద్దు పెట్టింది. అతని చేతుల మధ్య నుంచి క్రిందకి జారిపోతూ, ఉండు డాడీ, ధీరా ఆంటీకి కూడా చూపించాలి అంటూ పరిగెత్తింది. రమేష్ హేమ వైపు తిరిగాడు. అతని ముఖంలో ఎంతో తృప్తి కనిపిస్తోంది. సారీ హేమ, ఇప్పుడు నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు ఆ రోజుని అలా తొందర పడకపోతే దేవుడి వరంగా ఇచ్చిన నా చిట్టి తల్లి నాకు దక్కడం 5 సంవత్సరాలు ఆలస్యం అయి ఉండేది అన్నాడు. రమేష్ వెళ్ళిపోయాడు. హేమ కిటికీ దగ్గరే నిలబడిపోయింది. కరుణ కొత్త గౌన్ వేసుకువచ్చి ఎంతో ఆనందంగా రమేష్కి చూపించింది. ధీరకి చూపించాలని పరిగెత్తింది. అక్కడే నిలబడి ఉన్న తల్లికి చూపించాలని ఆ పసి హృదయానికి తట్టలేదు. దానికి కారణం హేమ ఎరుగనిదేమీ కాదు. రమేష్, మాధురి ఇద్దరూ కరుణని అనుక్షణం పొగడ్తలతో నింపేస్తారు. వీళ్ళకి నేనంటే చాలా ఇష్టం అని ఆ చిన్నారి మనసులో హత్తుకుపోయేలా ప్రవర్తిస్తారు. పొగడ్తలు మనిషికి తనకి తాను హాని చేసుకునేట్టు చేస్తాయని హేమ నమ్మకం. ఈ విషయం రమేష్తో అంటే, అబ్బబ్బా, ప్రతి చిన్న విషయాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావేం? హేమ, గారాభంగా పెరిగిన పిల్లలందరూ చెడ్డవాళ్ళు అయిపోయినట్టుగా రుజువులు ఎక్కడా చూడలేదు నేను. కరుణ పెద్దది అయితే అదే తెలుసుకుంటుంది. పిల్లలు పువ్వుల్లాంటి వాళ్ళు, వాళ్ళని మనం సాధ్యమైనంత సహజంగా వికసించనివ్వాలి అంటూ తోసిపారేసేవాడు. రమేష్ గృహప్రవేశం సందర్భంగా ఇచ్చిన పార్టీకి పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు. రమేష్ ఆహ్వాన పత్రికల మీద బహుమతులు తీసుకురావద్దు అని స్పష్టంగా తెలియజేసినా కొంతమంది చాలా విలువైన బహుమతులు తెచ్చారు. రమేష్, ఇదేమిటి, మీకు నేను పంపిన ఆహ్వాన పత్రిక సరిగ్గా చూడలేదా అంటే వాళ్ళు, అవి పరాయి వాళ్ళకి, మేం మీకు పరాయి వాళ్ళం కాదు అంటూ జబర్దస్తిగా ఆత్మీయులైనారు. రమేష్ సెక్రటరీని పిలిచి ఆ బహుమతులన్నీ జాగ్రత్తగా ఒక బీరువాలో భద్రపరచమని, ఇచ్చిన వాళ్ల పేర్లు కూడా రాసి ఉంచమని ఆదేశించాడు. అందరూ బహుమతులు ఇవ్వడం అయిపోయిందా? ఆఖరున నేను మిగిలినట్టున్నాను అంది మాధురి. నువ్వు మాకు చేసిన సహాయం కంటే మించిన బహుమతి ఇంకేముంది అన్నాడు రమేష్. నో నో నో, అది వేరు ఇది వేరు, సాయం సాయమే, బహుమతి బహుమతే. మాధురి లోపలికి వెళ్ళింది. అందరూ మాధురి ఎంత ఖరీదు గలది ఇస్తుందా, అది ఏమై ఉంటుందా అని ఆసక్తిగా చూడసాగారు. మాధురి వెంట వచ్చిన నౌకరు పెద్ద అట్టపెట్టెలా ఉన్న దాన్ని తెచ్చి అక్కడున్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. కమాన్ హేమ, నీ చేతులతో నువ్వే తెరువు అంది మాధురి.
ఆ అట్టపెట్టికి అందంగా కట్టిన సిల్క్ రిబ్బన్లో ఒక్కొక్కటి హేమ ఊడదీస్తుంటే అందరూ చుట్టూ మూగి ఏమిటది అని కుతూహలపడ్డారు. హేమ పెట్టె విప్పి మూత తెరిచింది. ఏదో ఫోటోలా ఉంది అన్నారెవరో. తీ హేమ అంది మాధురి ఉత్సాహపరుస్తున్నట్టుగా. పెట్టెలో బోర్లాగా ఉన్న ఆ ఫోటో తిప్పి చూసింది హేమ. మరుక్షణంలో నివ్వెరపోయింది. రమేష్ ఛాయాచిత్రం అది. మాధురి హేమ చేతుల్లోంచి ఎంతో పదిలంగా దాన్ని అందుకొని టేబుల్ మీద గోడకి ఆనించి అందరికీ కనిపించేలా పెట్టింది. అందరూ ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడిపోయారు. అంతవరకు అక్కడ అందరి మధ్య ఫుల్ సూట్లో తిరుగుతున్న రమేష్ కోటు తీసేసి టై పీకి షర్ట్ విడిచి ఒక్క ప్యాంట్తో అక్కడున్న స్టూల్ మీద కూర్చొని గోడకి ఆనుకొని ఇటే చూస్తున్నాడా అన్నంత సజీవంగా ఉంది ఆ చిత్రం. వండర్ఫుల్ అన్నారెవరో. అందరూ చప్పట్లు కొట్టారు. మాధురి ఇంత మంచి ఆర్టిస్టు అని మాకెవరికీ తెలియదే. అచ్చు అతనక్కడ నిలబడి మనవైపే చూస్తున్నట్టుంది సుమా. మాధురి, ఈ చిత్రం గీయడానికి నీకు ఎన్ని రోజులు పట్టిందోయ్? ఎవరో ఆరా తీశారు. దాదాపు 2 నెలలు గర్వంగా సమాధానమిచ్చింది మాధురి. హేమ ఇంకా కళ్ళప్పగించినట్టుగా ఆ ఫోటో వైపే చూస్తోంది. ఆ క్షణంలో ఆ గదిలో 2 రమేష్లు ఉన్నట్టుగా అనిపించింది. ఈ పెయింటింగ్ వేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. కానీ రమేష్ గాని ధీరా గాని మాట మాత్రం తనతో చెప్పలేదు. హేమకి బుద్ధి తెలిసిన తరువాత మొట్టమొదటిసారిగా ఈర్ష్యగా అనిపించింది. ధీరా లాంటి స్నేహితురాలు ఉన్న మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎవరో హేమని అభినందించారు. హేమ నవ్వు తెచ్చిపెట్టుకుని అంగీకారంగా తల ఊపింది. పార్టీ మొదలయ్యింది. హేమ ఆడవాళ్ల మధ్య తిరుగుతూ అందరికీ స్వీట్స్, కూల్ డ్రింక్స్ అందాయో లేదో కనుక్కుంటోంది. ఒకచోట ఆడవాళ్లు 4 ఐస్ క్రీం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు గుసగుసగా చెప్పుకుంటున్న మాటలు హేమ చెవిన పడ్డాయి. ఆ మాధురికి పెళ్లి పెటాకులు ఇవేవీ లేవు కాబోలు. సరే, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట ఒకడు. అలా ఉంది నీ వరస. ఆ భార్య ఎలా ఊరుకుంటుందబ్బా? డబ్బుకి గడ్డి తినని మనిషి ఎవరో చెప్పు. హేమ ఇక భరించలేకపోయింది. మీకు అన్నీ అందినాయా? ఇంకా ఎవరికైనా ఐస్ క్రీమ్స్ కావాలా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. నో మిసెస్ చంద్ర, రండి కూర్చోండి, మా దగ్గర కాసేపు అంటూ ఒక ఆవిడ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. వాట్ ఏ లవ్లీ శారీ. అబ్బా, మీరంటే నాకు నిజంగా ఈర్ష్యగా అనిపిస్తుందంటే నమ్మండి అంది ఒక ఆవిడ. అక్కడికి దూరంగా ఉన్న రమేష్ మాధురితో కంఠం తగ్గించి ఆగ్రహం అదిమిపెడుతున్న స్వరంతో, ధీరా, పెయింటింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుందని అన్నావుగా అన్నాడు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ధీరా నవ్వింది. అయినా ఇప్పుడా ఇవ్వడం? ఏం, ఇంతకంటే మంచి సందర్భం ఇంకేమి ఉంటుంది? నీ ప్రతిరూపం నీ ఆవిడకి కానుకగా ఇచ్చాను. నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఆ చిత్రం చూస్తూ నీ ఎడబాటు భరించవచ్చు. అదుగో వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, వస్తానుండు అంటూ వెళ్ళిపోయింది. రమేష్ నిట్టూర్పు విడిచాడు. మాధురి ఒక్కోసారి మరీ పసిపిల్లలా ప్రవర్తిస్తుంది. మాధురి అన్నమాట మర్చిపోకుండా చిత్రం గీయడానికి సిట్టింగ్స్ ఇమ్మని గుర్తు చేసినప్పుడే అతని ఆంతర్యంలో యుద్ధం ప్రారంభమయ్యింది. మాధురిని నిర్లక్ష్యంగా తిరస్కరించడానికి ఎప్పటికప్పుడు అతనికి మాధురి వల్ల జరగాల్సిన ముఖ్యమైన పనులు ఉంటూనే వచ్చాయి. మాధురి ఏ మాత్రం కినుకు వహించినా అతనికి అవరోధాలు ఏర్పడే ఇరుకులో పడ్డాడతను. ఇప్పుడైనా ఈ చిత్రం చూసి హేమ ఏదో రాద్ధాంతం చేస్తుందనే భయమేమీ అతనికి లేదు. హఠాత్తుగా చూపించి నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను అంటే దీన్ని అర్థం చేసుకోలేని తెలివిహీనురాలేం కాదు. భార్య మీద అతనికి ఆ నమ్మకం పుష్కలంగా ఉంది. కానీ మాధురి ఈ విధంగా ఆ చిత్రం 10 మందిలో ప్రదర్శించిన తీరు మాత్రం అతనికి నచ్చలేదు. అతను తల తిప్పి దూరంగా ఆడవాళ్ల టేబుల్ దగ్గర నిలబడి మాట్లాడుతున్న హేమని చూశాడు. హేమ పెట్టుకున్న నగలు, కట్టుకున్న చీర పోటీ పడ్డట్టుగా మెరుస్తున్న మాట నిజమే, కానీ ముఖం మాత్రం వాడిపోయి ఉంది. పార్టీ ముగుస్తుండగా రమేష్కి విజయవాడ నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. అర్జెంట్ పని ఉంది, వెంటనే బయలుదేరి రమ్మని. భాగస్వామి ఒకతను ఫోన్ చేశాడు. రమేష్ అతిథులకి క్షమార్పణ చెప్పుకొని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు. సుందరం కూడా ఊళ్ళో లేడు. తండ్రికి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే నిన్న ఉదయం వెళ్ళాడు. హేమ నగలు తీసేసి ముడి విప్పి బట్టలు మార్చుకుంది. వదులుగా జడ వేసుకుని తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుంటే పోయిన ప్రాణం ఏదో కాస్త తిరిగి వచ్చినట్టుగా ఉంది. నౌకర్లు ఇల్లంతా నీట్గా సర్దేసి వెళ్ళిపోయారు. కరుణ నిద్రపోయింది. వీధి తలుపులు వేసేసి లోపలికి వస్తున్న హేమ ఒక్క క్షణం ఆగిపోయింది. హాల్లో ఎదురుగా టేబుల్ మీద గోడకు ఆనించి పెట్టి ఉన్న రమేష్ చిత్రం ఇంకా అలాగే ఉంది.
రెప్పపాటుగా చూస్తే నిజంగా రమేష్ అక్కడ కూర్చున్నట్టే ఉంది. హేమ లైటు తీయబోతుందల్లా ఆగి మెల్లగా చిత్రం దగ్గరగా వచ్చి నిలబడింది. రమేష్ కళ్ళు తన నడకని గమనిస్తున్నట్టుగా కదులుతున్నట్టే ఉంది. అతని ఛాతీ మీద కుడివైపు ఉన్న పెద్ద పుట్టుమచ్చ మీద హేమ దృష్టి నిలిచిపోయింది. కాపురానికి వచ్చిన కొత్తల్లో అతనికి దగ్గరగా కూర్చోవాలన్నా, ఆ ఛాతీ మీద తల ఆనించుకోవాలన్నా ఎంత సిగ్గుపడేదో తను. చీచి, ఎంత సిగ్గులేని వాళ్ళు ఈ ఇద్దరు. చిత్రం గీయాలనుకుంటే మాత్రం ఇలా అర్ధనగ్నంగానా? మాధురికెలా బుద్ధి లేకపోయింది? అసలు రమేష్ ఎలా అంగీకరించాడు? హేమ గుండెల్లో అపనమ్మకం మెరుపులా మెరిసింది. ఒకవేళ లోకం అనుకునేవే నిజం కాదు కదా? ఇన్నాళ్ళు తను గుడ్డిదానిలా ప్రవర్తించలేదన్న మాటేనా? హేమ కళ్ళు రమేష్ మెడ దగ్గర వికృతంగా ఉన్న మచ్చవైపు మళ్ళినాయి. ఆనాడు తామిద్దరూ వంట ఇంట్లో అచేతనంగా నిలబడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చింది. మాధురి చేతిలో ఉన్న మహత్తు ఏమిటో తెలియదు గాని రమేష్లో ఉన్న సజీవమైనదేదో పట్టి ఈ చిత్రంలో బంధించి వేసింది. అతని కళ్ళు ఎంత చురుగ్గా ఉన్నాయి. అలా చూస్తూ కూర్చుంటే మాధురికి ఏమీ అనిపించలేదా? ఆ సమయంలో దగ్గర కాస్త ఓదార్పుగా మాట్లాడేందుకు సుందరం కూడా లేకపోవడంతో హేమకి మరింత బాధగా ఉంది. హేమ ఒంటరితనాన్ని ఛేదిస్తున్నట్టుగా ఇంతలో అక్కడే ఉన్న ఫోన్ గణగణా మోగింది. హేమ వెళ్ళి రిసీవర్ తీసింది. హలో, సుధాకర్ ఉన్నాడా అండి? అవతల నుంచి ఎవరో అడుగుతున్నారు. ఆ పేరు వినగానే హేమ త్రుళ్ళిపడింది. క్షణంసేపు నోట మాట రానట్లుగా నిలబడింది. హలో, మిమ్మల్నే, సుధాకర్ కావాలి. ఉన్నాడా ఇంట్లో? ఇక్కడ ఆ పేరు గలవాళ్ళు ఎవరూ లేరు. లేరా? ఆ నెంబరు ఇది కాదా? అతను అన్నాడు. ఇదే నెంబరు. మరి ఇది ఫణిభూషణరావు గారి ఇల్లు కాదా అండి? కాదు, రమేష్ చంద్ర ఇల్లు. అరే, విచిత్రంగా ఉందే. నెల రోజుల క్రితం ఆయన గోవాలో నాకు తన అడ్రస్ ఇస్తూ ఈ నెంబర్ ఇచ్చారే. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, ఇల్లు మారారు. ఐ సీ. ప్లీజ్ కాస్త ఎక్కడో అడ్రస్ ఇవ్వగలరా? నేను అతని ఫ్రెండ్ని. అతను ఇంకా ఏదో చెబుతున్నాడు. సారీ, నాకు తెలియదు. హేమ ఫోన్ పెట్టేసింది. హేమ తడబాటుగా వచ్చి కుర్చీలో కూర్చుంది. ఈ ఇల్లు ఇంకా సుధాకర్దే అనుకుంటున్నారంతా. ఎంత విచిత్రం. ఈ ఇంట్లో తను నివసించి తీరాలని ఉంది కాబోలు. మళ్ళీ జ్ఞాపకాలు వద్దనుకున్నా వచ్చి చుట్టుముట్టే స్మృతులు. హేమ టేబుల్ మీద తల ఆనించుకుంది. నా జాతకంలో ఈ ఇంట్లో ఉండి తీరాలని, డబ్బుగలదాన్ని అయి తీరుతావని వ్రాసి ఉందని ఎవరైనా నాకు జ్యోతిష్యం చెప్పి ఉంటే ఎంత బాగుండేది. అన్నయ్య వదినలకి ఇంత దూరం అయి ఉండేదాన్ని కాను. వాళ్ళని బాధ పెట్టేదాన్ని కాను. అన్నయ్య నన్ను ఏ ఇంటికి పంపాలని ఉవ్విళ్ళూరాడో నేను ఆ ఇంటికే వచ్చాను. కానీ ఎంత వ్యత్యాసం అనుకోసాగింది. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో హేమకి ఒంటరితనం భూతంలా మారి భయపెడుతున్నట్టుగా అనిపించింది. కథ కొనసాగుతుంది.